ఇదిగో ఈ జీవి బలైపోతుంది. నేను చేసిన పాపానికి మరొక జీవి బలైపోతుంది అని తను చేసిన పాపాన్ని వాడు ఒప్పుకుని ఇక ఎన్నడూ పాపము చేయకుండా, అయ్యో నేను పాపం మానేస్తాను, నేను చేసిన పాపం వలన ఎందుకు ఇన్ని జీవులు బలైపోవాలి అని మనిషి స్థిరపడతాడనుకున్నాడో పాపాన్ని మానతాడనుకున్నాడు దేవుడు. ఏమనుకున్నాడు? పాపాన్ని మానేస్తాడనుకున్నాడు దేవుడు. కానీ పాపం మానలే. పాపం చేయడం బలి అర్పించడం. మనలో కూడా చూడండి, కొంతమంది గత వారం వస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ వారం అంతా పాపం చేశాను ప్రభువా నన్ను క్షమించు. ఓకే, వచ్చే వారం కరెక్ట్గా ఉంటావా? మళ్ళీ వారం వస్తాడు, అదే రిపీటు. మళ్ళీ వారం వస్తాడు, ప్రభువా ఈ వారం అంతా ప్రభువా సినిమా తెగ చూసేసాను ప్రభువా, ఆ సినిమాల్లో కూడా ఏ సింబల్ ఉన్న సినిమాలు చూశాను ప్రభువా. మరి అది పాపం కాదు నాయన, ఈ వారానికే ప్రభువా. మరి వచ్చే వారం మానేస్తావా బాబు? పాపం చేసి 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 అలవాటు అయిపోయింది. ఇది పాపమని కూడా గుర్తురానంత అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు అంటే నిజంగా వాళ్ళని ఏమనాలి? కామన్ అయిపోయింది, సినిమాలు కామన్ అయిపోయినాయి, సీరియల్ కామన్ అయిపోయింది, ఏ సింబలో సినిమాలు కామన్ అయిపోయినాయి. అవి సరిపోక ఊరు మీదకి వచ్చి ఫేస్బుక్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, గూగుల్ మ్యాప్ల ద్వారా విపరీతమైన దృశ్యాలు చూడటం, ఇవన్నీ కామన్ అయిపోయినాయి. మళ్ళీ ఆదివారం ఫ్రెష్గా మళ్ళీ చర్చికి రావడం, మోకాళ్ళు వేయడం, ప్రభువా ఏం చేశావు నాయనా, నీకు తెలియందా ప్రభువా నేను చాలా పాపాలు చేశాను ప్రభా. పోయిన వారం అదే ప్రార్థన చేసావు కదా నాన్న, పోయిన వారం అదే ప్రార్థన చేసావు కదా, మరి చేసినప్పుడు ఈ వారం అన్నా మానేయాలి కదా. మానలేకపోతున్నాను ప్రభా, అలవాటు అయిపోయింది ప్రభా. అలాగే మనుషులు కూడా విస్తారమైన బలులు ఇమ్మన్నానా, మిమ్మల్ని విస్తారమైన బలులు ఇమ్మన్నానా? బలిస్తున్నప్పుడు నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, ఒక అమాయకమైన మోగజీవి బలైపోతుంది. నా కోసం మరొకరు బలైపోకూడదు, నా కోసం మరొకరు నాశనం అయిపోకూడదు, నా కోసం మరొకరు నశించిపోకూడదు. అర్థమైందా? నువ్వు బాగుపరచని వాడవైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. నీ వలన 10 కుటుంబాలు నాశనం అయిపోకూడదు, నీ వలన 10 మంది నాశనం ఇది దేవుని మాట. ఏమన్నాడు? యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. నీ వలన 10 మంది బలైపోకూడదు, నీ వలన 10 మంది నాశనం అయిపోకూడదు, నీ వలన 10 జీవులు బలైపోకూడదు. నీకు ఎవరు చెప్పారు నేను బలి కోరేవని? ఎవరు చెప్పారు నీకు? నువ్వు పాపం చేస్తే బలి ఇచ్చేస్తే ఆ బలిని బట్టి నిన్ను క్షమించేస్తానని ఎవరు చెప్పారు నీకు? ఎస్, ఒకసారి నువ్వు పాపం చేసావు కనుక నీ కళ్ళ ముందు ఎందుకు బలి అవ్వాలంటే అది దాన్ని చూడు ఒకసారి నువ్వు. అది నీకులాంటి ప్రాణే. నీకు మేకుచ్చు గుచ్చితే నీకెంత బాధ వస్తుందో దాన్ని మేకుచ్చు గుచ్చితే అంతే బాధ వస్తుంది కాదా? ఏంటి దానికి ఏ బాధ రాదా? ఒక గొర్రెకి ఏ బాధ రాదా? చెప్పండి, ఏ బాధ రాదండి? అది ప్రాణి కాదు. అది నా ఇష్టం వచ్చినప్పుడు పొడుస్తానని కత్తిచ్చుకుని పొట్టలో పొడిసి, అదే కత్తిచ్చుకుని నీ పొట్టలో పొడుచుకో. అట్ ద సేమ్ టైం నీకెంత బాధ వస్తుందో దానికి అంతే బాధ వస్తుంది. నువ్వైతే వ్యక్తపరచడానికి నీ మాటలు ఉన్నాయి పాప, దానికి ఆ మాటలు కూడా లేవు కదా. నోరుందా దానికి నోరుందా? లేదు.
కానీ అది తను వ్యక్తపరుస్తూ, తన బాధను వ్యక్తపరుస్తూ నీ కళ్ళ ముందు అది ఎలా తిరుగుతుంది అంటే నీకు ఒకటి అర్థం కావాలి. ఏంటంటే నాకు లాంటి ప్రాణి కదా అది కూడా. ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇదిగో ఒక ప్రాణం ఎలాగైతే గిలగిలలాడుతుందో నీ వలన మరొక కుటుంబం కూడా అలాగే గిలగిలలాడిపోతుంది. నీ వల్ల మరొక కుటుంబం నాశనం అయిపోతుంది. దౌర్భాగ్యుడా, దేవుడు చెప్తున్న మాట.